హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బావున్నాను. మీరందరూ కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు అరటికాయలు చూయిస్తున్నాననుకుంటున్నారా? అవునండి. ఇది తి ఇవి కూర అరటికాయలండి. కూర వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, బజ్జీ వేసుకోవచ్చు. మనకి కూర అరటికాయలని దొరుకుతాయన్నమాట కూరగాయల మార్కెట్‌లో. కూర అరటికాయలంటే సపరేట్‌గా ఉంటాయి. తినే అరటికాయలు కాదు. కూర చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఎలా ఫ్రై చేసుకోవాలి? ఈరోజైతే నేను అరటికాయ ఫ్రై చేస్తున్నాను. ఏ విధంగా ఫ్రై చేసుకోవాలి, ఏంటి అనేది రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ అరటికాయలు నేను 3 అరటికాయలనైతే తీసుకున్నానండి. ఈ 3 అరటికాయలను కూడా ఫస్ట్ అటు కొంచెం, ఇటు కొంచెం ఎడ్జెస్ అనేవి కట్ చేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా. అటు ఇటు కొంచెం ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న తొక్క తీసేస్తున్నాను. ఇలా మన దగ్గర పీలర్స్ ఉంటాయి కదా! ఆలుగడ్డ పొట్టు ఇలాంటివి తీసే పీలర్స్ ఉంటాయి కదా! ఆ క్యారెట్ గానీ ఇలా పీల్ చేస్తూ ఉంటాము. అలాంటి ఒక పీలర్ తీసుకొని ఇలా మొత్తం తొక్క మొత్తం తీసేయాలన్నమాట. నీట్‌గా తీసేసుకోవాలి. పీలర్ లేకపోతే చాకుతోటైనా సరే పీల్ చేసుకోవచ్చండి సన్నగా. తొక్క మాత్రం అస్సలు ఉంచొద్దు. మొత్తం తీసేసుకోవాలి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ విధంగా 3 అరటికాయలు కూడా నేను తొక్క తీసేసుకున్నాను. తొక్క తీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ అరటికాయలకి జిగురు లాంటి పదార్థం ఉంటుందన్నమాట తొక్క తీసిన తర్వాత. మనం అది కట్ చేసేటప్పుడు నల్లగా అయిపోయి చేతికి మొత్తం అంటుకుంటూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉండాలి అంటే ఈ అరటికాయలకి సాల్ట్ తీసుకొని కొంచెం కొంచెం సాల్ట్ చల్లుకుంటూ అరటికాయల మీద ఇలా రుద్దుకోవాలన్నమాట. మొత్తం అరటికాయకి సాల్ట్ అనేది బాగా రుద్దాలి. ఉప్పు రుద్దుకోవాలి. ఆ రుద్దిన అరటికాయలని మంచి వాటర్‌లో వేసి ఈ విధంగా కడుక్కోవాలి. మంచి నీళ్ళల్లో వేసి కడగాలన్నమాట. కడిగితే ఏమవుతుందంటే అరటికాయ మీద ఉన్న జిడ్డు పొర ఏదైతే ఉంటుందో మొత్తము మన జిగురు లాంటి పదార్థం ఉంటుంది. అదంతా రిమూవ్ అయిపోతుందన్నమాట. ఇది మెయిన్ టిప్పు. ఎప్పుడైనా అరటికాయలో కర్రీ కానివ్వండి, ఫ్రై కానివ్వండి, బజ్జీ కానివ్వండి ఏది చేసినా సరే ఈ విధంగా అయితే సాల్ట్ రాసేసుకొని వాటర్‌లో క్లీన్ చేసుకున్న తర్వాతనే మనము అరటికాయల్ని కట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ క్లీన్ చేసుకున్న అరటికాయల్ని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఇంకా మన ఇష్టం. ఇలాగే కట్ చేయాలి అని ఏం లేదు. ఎలా కట్ చేసినా అరటికాయ అనేది త్వరగా ఉడుకుతుంది. త్వరగా మగ్గుతుందన్నమాట. చాలా తొందరగా కుక్ అవుతుంది. ఈరోజైతే మీకు ఫ్రై చూపిస్తున్నానన్నమాట. చాలామంది కర్రీ వండుతారు. అరటికాయ బజ్జీలు వేస్తూ ఉంటారు. అరటికాయ బజ్జీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అన్నీ చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలవకపోతే ఇంట్రెస్ట్ ఉంటే, టైం ఉంటే ట్రై చేయండి. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసి ఒక బౌల్‌లో తీసి పెట్టుకున్న తర్వాత మనం పోపు సామానంతా తీసుకోవాలన్నమాట. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు అంతే. ఎండుమిర్చి ఇంతే. మనం ఈ వెల్లుల్లి రెబ్బలు ఏం చేస్తామంటే కారం చేస్తామన్నమాట. ఆ వెల్లుల్లిపాయలతోటి చూయిస్తాను అది కూడా. ఇలా స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని మనకి క్వాంటిటీకి సరిపడా అక్కడ ఎన్ని ముక్కలున్నాయి చూసుకొని అందాజ మీద మనం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఈ నూనె పావుతోటైతే 3 పావుల నూనె అయితే వేస్తున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదండి. తక్కువ మాత్రం వేసుకోవద్దు. ఎందుకంటే ఇది మగ్గే వరకల్లా మొత్తం ఆయిల్ పీల్చేస్తదనమాట. మరీ పొడి పొడి అయిపోతది. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇలా పోపు సామాన్లన్నీ వేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్‌గా చేసుకోవచ్చు. త్వరగా కుక్ అవుతుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. ఈ విధంగా పోపు సామాన్లన్నీ వేయించుకోవాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. కాకపోతే అరటికాయను ఉత్తది తిన్నా బాగానే ఉంటుందండి. ఎల్లిపాయ కారంతో చేస్తాం కదా! చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు వేసుకోవాలి చిటికెడంతా. ఇక కొంచెం అవి వేగిన తర్వాత మనం అరటికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా! ఈ పీసెస్ అన్నీ బాండీలో వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. మొత్తం ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట. అరటికాయ ముక్కలు త్వరగా అడుగంటుతాయండి. త్వరగా కుక్ అవుతాయి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుతూ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకొని
కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంటని మీడియం సిమ్‌లో పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అందులోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ కొంచెమే వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎల్లిపాయ కారం కూడా ప్రిపేర్ చేస్తాము. అందులో కూడా యాడ్ చేస్తామనమాట సాల్ట్. సో, మనం ఒకేసారి ఏసే సాల్ట్‌ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని రుచికి సరిపడా వేస్తాం కదా సాల్ట్. ఎంత వేస్తామో ముందే అనుకోని ఈ ముక్కలలో కొంచెం వేసుకోవాలి. ఇంకా మిగిలిన సాల్ట్ కారంలో యాడ్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది టేస్ట్. ఇక్కడ చిన్న రోల్ తీసుకొని మినీ రోలు అందులో ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, ఒక 4, 5 రెబ్బలు ఎల్లిపాయలు తీసుకోవాలి. ఒక 4 రెబ్బల ఎల్లిపాయలు, కొంచెం అంత కారం. కారం మనకి ఇంకా ఎంత స్పైసీ కావాలి ఏంటి అని చూసుకొని వేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా ఆల్రెడీ మనం వేసాం కదా బాండీలో, ఇక్కడ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ కారము, ఉప్పు, ఎల్లిపాయలు ఈ మూడింటిని కూడా దంచుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా ఉండొద్దు. కచ్చా పచ్చాగా స్మాష్ చేసుకోవాలంట. దంచుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఒక పొడి రెడీ అవుతుందనమాట. ఎల్లిపాయ కారం అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా ఉండాలి. చాలా ఈజీగా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుందండి. కాకపోతే ఉత్త ఫ్రై మనం రైస్‌లో తినలేము. పక్కకి చారు ఏదన్నా ఉంటే తినాలనిపిస్తుంది. మంచిగుంటుంది. చారు కూడా ప్రిపేర్ చేశాను. చూయిస్తాను. అంటే చారు ప్రిపేర్ చేసింది చూయించలేదు. కాకపోతే ఈ ఫ్రైలకి కాంబినేషను టమాటా చారు గానివ్వండి, పచ్చి పులుసు గానివ్వండి, చింతపండు చారు గానివ్వండి బావుంటుందనమాట. చింతపండు చారంటే మనం మరిగిస్తామనమాట బాగా. ఎండుమిర్చి పోసుకేసి చింతపండు రసం వేసి ఎండుమిరపకాయలని స్మాష్ చేస్తామనమాట. అది బావుంటుంది. అది రసం అంటాం దాన్ని. ఈ విధంగా కలుపుకొని ముక్క ఉడికిందో లేదో అని చెప్పేసి మళ్ళా మూత తీసుకొని చూసుకోవాలి. ఒక చిన్న పీస్ తీసుకొని ఈ విధంగా స్మాష్ చేశామనుకోండి, అది మెత్తగా అవ్వాలనమాట. తొందరగా ఉడుకుతుంది. చాలా టైం ఏం పట్టదు అరటికాయకి. ఇంకా మెత్తగా అయింది. ఉడికిందనమాట. ఉప్పు కూడా ఒకసారి సాల్ట్ కూడా కొంచెం టేస్ట్ చెక్ చేసుకొని ఈ కారాన్ని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తము ఈ ఎల్లిపాయ కారం అంతా ఆ ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలనమాట. ఒకవేళ ఉప్పు, కారం మీకేమైనా తగ్గింది అనిపించింది అనుకోండి, ఇప్పుడు కలిపిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎంత తగ్గింది ఏంటి అనేది. ఇంతేనండి సింపుల్. అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వితిన్ హాఫ్ అన్ అవర్‌లోనే కంప్లీట్ అయిపోతుందనమాట. ముక్కలకు మొత్తం ఎల్లిపాయ కారం పట్టించిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బావుంటుంది లాస్ట్‌కి. ఈ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందనమాట. పిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టంగా తింటారు. ఇందులోకి కాంబినేషన్ ఏంటంటే రసం చెప్పాను కదా రసము. నేనైతే ఇక్కడ చింతపండు రసం చేశాననమాట. ఎండుమిర్చి ఫ్రై చేసి ఈ విధంగా చేశాను. ఎల్లిపాయలు వేసి బావుంటుంది రసము. ఈ రసం అనేది కాంబినేషన్ చాలా బావుంటుంది. మీకెవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.